వేదికలు అనేవి జరుగుతున్నాయి. మీరే మీ పార్టీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రోజుకొకరు చేర్చుకుంటూనే ఉన్నారు. మేము చేర్చుకోవట్లేదు, వాళ్ళు వస్తున్నారు. చేర్చుకోవడం అంటే కేటీఆర్ గారు చెప్పారు చూసినావా? ఇదండి నేను చెప్తా. కేటీఆర్ గారు చెప్పిన ప్యాకేజ్ ఉంది కదా, ఏది కేటీఆర్ గారు ఏమంటారు, మేము విలీనం చేసుకున్నాము, మీరు జాయిన్ ఒక్కొక్కరు చేసుకుంటారు, అది ప్రజాస్వామ్యబద్ధం కాదు. ప్యాకేజీలు ఇచ్చి విలీనం చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు సబితా ఇంద్రారెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి మంత్రి పదవి ఇచ్చి తెచ్చుకోరు. మేము మంత్రి పదవి ఇచ్చే ప్రసక్తే లేదని ఆల్రెడీ చెప్పినాం. జాయిన్ అయ్యేటోళ్ళు అన్కండిషనల్గా జాయిన్ అవుతుర్రు. జాయిన్ అయ్యేటోళ్ళు ఎందుకు జాయిన్ అవుతున్నారంటే స్వేచ్ఛ అనే పాలన చూసిన తర్వాత 10 ఏళ్ళుగా మేము దీంట్లో తెలంగాణలో మేము ఎమ్మెల్యేలుగా ఉండి కూడా బానిస బతుకులు బతికినాము. ముఖ్యమంత్రిని కలుద్దామన్నా 6 నెలల కన్నా ముఖ్యమంత్రి కలిసే ప్రసక్తే లేకుండే అప్పట్లో. మీరికే తెలుసు 2014 నుంచి 2024 దాకా ఎంతమంది ఎమ్మెల్యేలు రోజు సీఎం గారిని కలిసి చెప్పారు. మరి ఇలా 2023 నుంచి ఈ 6 నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడుంటారు? ఇంటికాడ ఉంటారు. ఎన్నింటికి లేస్తాడు? 7ంటికి లేస్తాడు. ఎన్నింటికి కలవచ్చు? ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, గెలిచినటువంటి ప్రజాప్రతినిధులకు అపాయింట్మెంట్ అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఆడ పోతే సెట్లే చెప్తారు ఏమని, ఎలక్టెడ్ ఎమ్మెల్యే ఫ్రమ్ సో అండ్ సో కాన్స్టిట్యున్సీ అంటే డైరెక్ట్ లోపల ఎంట్రీ. సరే, ఆ అంశం పోయి కలవడం అనేది గ్యారంటీ. సబ్జెక్ట్ ఎంత డిస్కషన్ ఉంటుంది, ఎంత టైం ఉంటుంది ముఖ్యమంత్రి గారికి అనేది కాదు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి ప్రజా సమస్యల మీద ప్రజలచే గెలవబడ్డటువంటి నాయకులతోటి మాట్లాడటానికి ఇవ్వడమే స్వేచ్ఛ. మరి వీళ్ళందరూ ఎమ్మెల్యేలు ఏమనుకుంటారు, మేము 10 ఏళ్ల నుంచి చాలా మిస్ అయిపోయినాము, ఇక మేము రేవంత్ రెడ్డి గారు ఏమంటుండి, రేవంత్ రెడ్డి గారి మీద ప్రేమ కాదు, లేకపోతే పార్టీలు మారితే ఇక్కడ మంత్రి పదవిలో గత ప్రభుత్వాలు ఇచ్చినట్టు ప్యాకేజీలు లేవిడా. కేవలం 10 ఏళ్ళు ప్రజలకు మనం అందుబాటులో ఉండి సేవ చేసుకోలేకపోయినాం. ఇప్పుడన్నా గెలిపించారు, ఈసారన్నా సేవ చేసుకుందామన్న ఆశతోటి వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు. ఎందుకంటే ఫిరాయింపుల కాదనేది స్పీకర్ గారు దానికి ఒక బాడీ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా, రాజ్యాంగం రాసిన వాళ్ళు, రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు ఢిల్లీలో వచ్చి ప్రెస్ మీట్ పెడితే తెలంగాణ అంశము, అదే అసెంబ్లీలో ప్రెస్ మీట్ పెడితే బాగుండేది. మేము మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చినప్పుడే క్లియర్గా చెప్పినాం. ఏమని చెప్పినాం? 39 సభ్యులు గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ మంచి అపోజిషన్ పాత్ర పోషించి మా తప్పులను అసెంబ్లీ వేదికగా నిలబెట్టాలని వారిని కోరుకుంటున్నామని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. మొట్టమొదటి సభలనే కేసీఆర్ గారు రాలే, ఎందుకంటే ఆరోగ్యం బాగాలేదు, కింద పడ్డ కేసీఆర్ కృష్ణా జలాల కోసం నల్గొండ దాకా పోవచ్చు, అసెంబ్లీకి మాత్రం రాడు. మరి వాళ్ళందరూ ఇవన్నీ చూసి ఈయన దగ్గర పరిపాలన లేదని లేదు. ఇంకో అంశం చెప్తా, ఎందుకు వస్తురో మీరు కూడా వినాలి. 8 మంది ఎంపీలు గెలిచిరు బీజేపీ నుంచి. ఇక అవన్నీ నా గురించి చెప్తా. భువనగిరి పార్లమెంట్లో 70,000 వచ్చినాయి ఎవరికి? బీజేపీకి. 7 నియోజకవర్గాలు కలిపి 4,40,000 వచ్చినాయంటే ఎవరు దానం చేసిర్రు? ఎవరు ఈ ఓట్లన్నీ ట్రాన్స్ఫర్ చేసిర్రు? వాళ్ళ రాజకీయ మనుగడ కోల్పోయి మరి బీజేపీని బతికించింది